శ్రీగురుభ్యో నమః. వక్రతుండ మహాకాయం సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినీ బ్రహ్మ రాజర్షి రత్నాఢ్యాం వందే భారతమాతరం. సత్సంగానికి అందరికీ స్వాగతం. దీంట్లో మనము అనేక వారాల నుంచి కలుస్తున్నాం. ప్రతి శనివారము రాత్రి 9 నుంచి 10 వరకు చాలా మంది దీంట్లో కుటుంబాల పరంగా చాలా మంది కలుసుకుంటున్నాం. ఈ విధంగా ఈ ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మనం ఈ విధంగా కలుసుకుంటున్నాము. ముఖ్యంగా యువత అంతా కూడా కలిసేటువంటి ప్లానింగ్ కాబట్టి వాళ్ళందరినీ అభినందిస్తూ, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం వల్ల లాభం ఏంటి అనే విషయంలో అది ఇన్స్టెంట్ వెంబడి మనకు తెలియదట విషయం. దాని లాభం సమయం పడుతుందట మనకు. కాబట్టి ఆ విధంగా ఒక్కొక్క స్టెప్ మనం ఆ విధంగా మెల్లమెల్ల ముందుకు పోతున్నాం. ఇంతవరకు సత్సంగాల్లో కూడా అనేక మంది మహానుభావులందరూ వచ్చారు. ఇదే విధంగా ప్రతి వారం కూడా మనం కలుసుకునే ప్రయత్నం, కుటుంబాల పరంగా కలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అందుకే అంటారట, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూడాలన్నమాట. మంచినే చూసేటువంటి మనసు మాత్రము ప్రశాంతత ఎక్కువ ఉంటుందట. కాబట్టి సత్సంగం వల్ల మనకు రిజల్ట్ లాస్ట్కి ఏమొస్తుందంటే, ఎక్కడ మనకు నెగిటివిటీ కనబడదు, ఇక మనకు అంత పాజిటివిటీ. ఆ విధంగా మనము మన చుట్టూ వాతావరణంలో ఈ పాజిటివ్ థాట్స్ మనం పెంచుకుంటూ పోయినట్లయితే అదే ఒక పెద్ద శక్తిగా మారే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం చేసుకుంటూ పోవాలి. ఈరోజు ప్రధానమైనటువంటి అంశం మనకు ఈ యొక్క పితృపక్షాలు అనే కార్యక్రమం మనకు ప్రస్తుతం నడుస్తున్నాయి. కాబట్టి మహాలయ అమావాస్య వరకు మన ప్రధానమైన వక్త కూడా వచ్చారు. ఈరోజు మనం ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. మనకు వరుసలో వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళు మనం ఏం చేసినా సరే వాళ్ళ రుణం మనం తీర్చుకోలేమట. కాబట్టి ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు సాధించినా, తల్లిదండ్రికి నిన్న ఏముందిరా తమ్ముడు, ఈ సత్యము నిజమురా, చెల్లెల్లా ఈ సత్యము నిజమమా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. స్వస్తి. తర్వాత అంశము కృష్ణకుమారి గారు. కృష్ణకుమారి గారు, ఓవర్ టు యు. అందరికీ నమస్కారం అండి. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి, ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి. వేడి వేడి అన్నంలో వెన్న పూసి వేస్తా, వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ పట్టించి పక్క నుండి తినిపిస్తా. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి. పండ్లు తెచ్చి పెట్టేందుకు శబరమ్మనుగాను నేను, పండ్లు తెచ్చి పెట్టేందుకు శబరమ్మనుగాను నేను,
పలహారాలిచ్చేందుకు మహారాజునుగాను నేను. పేదింట్లో వంట తింటే పేరే తరగతే, గొంగట్లో కూర్చుంటే గొప్పేమీ తరగదులే. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి. పూల పరుపులేసేందుకు దొరల బిడ్డనయ్యా, గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా. పూల పరుపులేసేందుకు దొరల బిడ్డనయ్యా, గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా. అరుగు మీద కూర్చుంటా తొడ మీద వరుగు స్వామి, తలను కాస్త నిదురపోన. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి. పిడికెడన్ని అటుకులకే పొంగిపోయిన వంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట. పిడికెడన్ని అటుకులకే పొంగిపోయిన వంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించిన వంట. ఎంతటి దయగలవాడో వెంకటేశుడను, అంతటి నా స్వామి నువ్వు నా ఇంటికి. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి. వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా, వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా. ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా. ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధన్యవాదాలు.
నిమిషం. మేడం శ్రీమతి సరళాదేవి గారు, మేడం అన్మ్యూట్ చేసుకొని ప్రారంభించండి. సరళాదేవి గారు అన్మ్యూట్ చేసుకొని ప్రారంభించండి మేడం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణాయ. మిత్రులందరికీ నమస్కారం. పోతన భాగవతంలో నుంచి పద్యం. లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబు నైవెలయున్ భాగవతాఖ్యతరువుర్విన్ సద్విజశ్రేయమై. హలో హలో వినిపిస్తుంది మేడం. మేడం మాకు వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. వాయిస్ క్లియర్ గా ఉంది మేడం, కంటిన్యూ చేయండి. ఇది అది వీడియో పోయింది, క్లారిటీ ఉంది, క్లారిటీ వీడియో పోయింది అందుకని. సరే. భాగవతాన్ని ఎందుకు రాస్తున్నాడో, ఆ భాగవతం ఎలాంటిదో అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి సందర్భంలోనిది పద్యం. భాగవతాన్ని గురించి చెప్పిన పద్యం. భాగవతం ఎలాంటిదంటే, భాగవతం సాక్షాత్తు కల్పవృక్షమే, సందేహం లేదు. లలితములైన స్కంధములు గలది భాగవతం. కృష్ణుడే మూలాధారంగా గలది భాగవతం. సుందరమైన బోధే కలది కల్పవృక్షం. నల్లని వేళ్లు కలది కల్పవృక్షం. శుకమహర్షి ఆలాపాలతో మనోహరమైంది భాగవతం. చిలుక పలుకులతో రమణీయమైనది కల్పవృక్షం. రెండింటికి పోలిక చెప్తున్నాడు. సౌందర్యంతో భాగవతం, తెలుసుకోదగింది భాగవతం. మంచి రంగు గల పువ్వులతో తగింది కల్పవృక్షం. సుందరము ఉజ్వలము అయిన ఇతివృత్తం గలది భాగవతం. సుందరము ఉజ్వలము అయిన గుండ్రని ఆకారం గలది కల్పవృక్షం. కైవల్య రూపమైన గొప్ప ప్రయోజనంతో కూడింది భాగవతం. తీయని పెద్ద పెద్ద పండ్లతో కూడింది కల్పవృక్షం. అంటే కోరిన ఫలాలను ఇచ్చేది, కోరిన కోరికలను తీర్చేది భాగవతం. పవిత్రుడైన వ్యాసుల వారి ఆధారంగా కలది భాగవతం. స్వచ్ఛమైన వ్యాసంతో కూడిన పాదు కలిగినటువంటిది కల్పవృక్షం. ఇక ఉత్తములైన ద్విజులకు శ్రేయోదాయకమైనది భాగవతం. శుకపిక శారీకాది పక్షులకు శ్రేయస్కరమైనటువంటిది కల్పవృక్షం. అయితే ఈ కల్పవృక్షం స్వర్గంలో ఉంటుంది. భాగవతం అనే కల్పవృక్షం ఈ భూలోకంలోనే విరాజిల్లటం అనేది విశేషమైనటువంటి విషయం ఇక్కడ. అయితే ఇక్కడ ద్విజులకు అనేటటువంటి మాట చెప్పడం వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానంతో రెండవ జన్మ ఎత్తినటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు అనే విషయాన్ని మనం అక్కడ అర్థాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి ఉత్తములైన ద్విజులకు శ్రేయోదాయకమైనది భాగవతం. అంటే ఉత్తములైనటువంటి వాళ్లకు, దాన్ని ఆ జ్ఞానం కలిగినటువంటి జ్ఞానులకు మరి శ్రేయస్సును చేకూర్చేటటువంటిది ఈ భాగవతం అనే
అర్థం చేసుకోవాలి. తర్వాత శుకపిక శారికాది పక్షులకు శ్రేయస్కరమైంది కల్పవృక్షం అంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆ కల్పవృక్షం పైన శుకములు, పికములు, చిలుకలు, గోరువంకలు, కోయిలలు మొదలైనటువంటి పక్షులు ఆ వృక్షం పైన వాలి వాటి ఫలాలను తింటూ అక్కడ మరి ఆ యొక్క మంచి గాలిని మొదలైనటువంటి వాటిని అనుభవిస్తూ అవి హాయిగా ఆనందంగా ఉంటాయి కాబట్టి వాటికి అక్కడ శ్రేయస్సును చేకూరుస్తుంది భాగవతం. అదే విధంగా శుక మహర్షి అక్కడ చిలుకలు పలుకుతాయి, ఇక్కడ శుక మహర్షి చిలుక ముఖము, చిలుక ముక్కు, చిలుక ముఖము ఉన్నటువంటి అతను వ్యాస మహర్షి యొక్క కుమారుడు శుక మహర్షి. అది మరి సాక్షాత్తు శుక మహర్షి నోట పలికినటువంటిది భాగవతం కనుక ఇలా రెండు రకాలుగా చాలా అందమైనటువంటి పోలికలతో ఈ యొక్క భాగవతాన్ని కల్పవృక్షంతో పోల్చి చెప్పినటువంటి పద్యం ఇది. చాలా చక్కటి పద్యం. ఈ యొక్క అందుకే అన్నాడు ఈ మొదట్లో పోతన, నా జననంబున్ సఫలంబు చేసద పునర్జన్మంబు లేకుండగన్. ఎందుకు చెప్తాను నేను భాగవతము అని అంటే, ఎందుకు రాయదలుచుకున్నాను, ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే, నా జననంబున్ సఫలంబు చేసద పునర్జన్మంబు లేకుండగన్ అంటే భాగవతం రాయటం వల్ల, వినటం వల్ల, చూడటం వల్ల, పూజించటం వల్ల, గౌరవించటం వల్ల కూడా మనకి పునర్జన్మం అనేది లేకుండా మోక్షం అనే దాన్ని మనకు ప్రసాదిస్తుంది. అంతటి మహత్యం కలిగినటువంటిది భాగవతం. కాబట్టి దీన్ని మానవులందరూ కూడా దాన్ని మరి ఆస్వాదించి ఆనందాన్ని, ఐహికాన్ని, ఆముష్మకాన్ని కూడా పొందాలి అనేటటువంటి ఒక మంచి అర్థాన్ని, భావాన్ని పొందుపరుస్తూ ఈ పద్యాన్ని ఇక్కడ చెప్పటం జరిగింది. మరి ఇవాళ ఈ పద్యాన్ని, ఒక చక్కటి పద్యాన్ని మనం చెప్పుకున్నాం. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యనిర్వాహకులకందరికీ కూడా, ఈ యొక్క మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. తర్వాత అంశము మాస్టర్ మహేశ్వర్ కుమార్ ఫ్రమ్ బెంగళూరు. అందరికీ నమస్కారం. నా పేరు మహేశ్వర్. నేను 6వ తరగతి చదువుకుంటున్నాను బెంగళూరులో. ఇవాళ నేను మీకు హనుమాన్ చాలీసా పారాయణం చదవబోతున్నాను. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీసతి లోక ఉజాగర, రామదూత బలధామ, అంజలి పుత్ర పవన సుత నామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి సంగి, కాంచన వదన విరాజ సువేశా, కాండల కుంజిత కేశా, आदवज्र औध्वज विराजे, कांदे मूंज जनेऊ साजे, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिवे को आतुर, प्रभु चरित्र सुनिवे को रसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे, लै संजीवन लखन जियाए, श्री रघुवीर हर्षि उर लाए, रघुपति किन्हीं बहुत बड़ाई, कहा भरत सम तुम प्रिय भाई, सहस्र वदन तुमरो यस गावे, अस कहि श्रीपति कंठ लगावे, सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहीसा, यम कुबेर दिगपाल जहांते, कवि कोविद कहि सके कहांते, तुम उपकार सुग्रीव कीना, राम मिलाए राजपद दीना, तुम्हारो मंत्र विभीषण माना,
लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन फर भानु लील्योताई मधुर फल जानो प्रभु मुद्रिका मेली मुख माही जल दिलांगी गया जन जनाही दुर्गम काज जगति के चेते सुगमानुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिन पैठारे सब सुख है तुम्हारी शरणा तुम रक्षत काहू को डरना अपन तेज समारो आपे तीनों लोक हांकते कापे तुम भूत पिशाच निखट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे तासु अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है प्रसिद्ध जगति उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुआरे अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्त न धरई हनुमति से सर्व सुख घरई संकट हटे मिठई सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई या सतवार पाठ कर कोई छूटे बंदी महास कोई जो या पढ़े हनुमान चालीसा होय सिद्ध साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा किंजय नाथ हृदय महंडेरा पवन तनया संकट हरना मंगल मूर्ति रूपा राम लखन सीता सहिता हृदय बसहु सुराभूप सीताराम लक्ष्मणा जय बोलो हनुमान की सीताराम लक्ष्मणा जय बोलो हनुमान की సత్సంగ్ నాకు అవకాశం ఇచ్చిన సత్సంగ్ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. తర్వాత ఈరోజు మన అతిథిగా ఇచ్చేసినటువంటి వక్త పెద్ది శ్రీధర్ శర్మ గారు. వారు ఉమా చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో వారు అర్చకులుగా ఉన్నారు. శ్రీధర్ శర్మ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మొదలు పెట్టండి సార్. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ పితృదేవో భవ. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఇలాంటి గొప్పనైనటువంటి సత్సంగాలు ఎంతో మంచి మంచి విషయాల్ని అందరికీ అందించడంలో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా హర్షించదగ్గటి. ఈరోజు ఆ భగవంతుడి యొక్క కృపకు పాత్రుడనై నా ద్వారా కొన్ని విషయాల్ని అందించమని వారు కోరినందుకు ముందుగా ఈ సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహాలయ పితృపక్షాలు అనేటటువంటి అంశం మీద నన్ను స్ట్రక్ అయింది నాన్న.
ఇంటర్నెట్లో ఏదైనా సాంకేతిక ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు. నేను శేఖర్, లెట్ us wait. వారి నెట్ డిస్కనెక్ట్ అయిందా శేఖర్? పార్టిసిపెంట్లో వారు కనిపించట్లేదు. మేబీ వారు డిస్కనెక్ట్ అయినట్టు. డిస్కనెక్ట్. నేను ఫోన్ ట్రై. వారి నెట్ ఇష్యూ ఉంది. వారు ఇప్పుడు రీజాయిన్ అవుతున్నారు. జస్ట్ లెట్ us వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. గ్యాప్ లేకుండా అరిందన్ సార్ ఏదైనా విషయం తీసుకుంటారు. ఈరోజు నిజానికి చాలా విశేషమైనటువంటి రోజు కాబట్టి అనేక స్థలాల నుంచి చాలా మంది పాల్గొన్నారు ఈరోజు. ముఖ్యంగా అటు దుబాయ్ అనుకోండి, ఇటు బెంగళూరు, ఇటు బాంబే, తర్వాత హైదరాబాద్లో చాలా స్థలాల నుంచి కూడా, హైటెక్ సిటీ నుంచి కూడా వచ్చినట్టున్నారు. క్షమించాలి, కానీ కంటిన్యూ కానీ కాస్త సాంకేతిక లోపం వల్ల కొంత అంతరాయం కలిగింది, దానికి క్షమించాలి. అయితే మనం మాట్లాడుకునేటటువంటి అంశం ఏమిటంటే ఈ మహాలయ పితృపక్షాల గురించి. ఈ భాద్రపద మాసం ఏదైతే ఉందో అది భద్రతను కల్పించేటటువంటి మాసం. మరి ఆ భద్రత ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఇంట్లో జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకి అంటే ఆ ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ వీళ్ళు కాలం చేస్తే వాళ్ళు శరీరాన్ని వదిలి అలా వెళ్ళిపోతే వారికి సంవత్సరానికి ఒక మారు వాళ్ళు ఎప్పుడైతే చేస్తారో చనిపోతారో ఆ తిథి నాడు ఆబ్ధికం చేయడం ఒక ఆనవాయితీ. అయితే ఈ ఆబ్ధికాన్ని నిర్వహించేటటువంటి ఒకవేళ ఆ కర్త ఎవరైతే ఉంటారో ఆ కొడుకు ఒకవేళ అతనికి శరీరం సహకరించకపోతే, అనారోగ్యానికి గురైన లేదు ఉద్యోగరీత్యా కానీ ఇంకేదన్నా ఇతరత్రమైనటువంటి వ్యవహారాల వల్ల తను ఒకవేళ చేయలేకపోతే ఈ భాద్రపద మాసంలో పున్నమ తెల్లవారి పాడ్యమి మొదలు అమావాస్య వరకు కూడా నిర్వహించేటటువంటి విధి విధానాన్ని మన పూర్వీకులు, మునులు, ఋషులు, యోగులు
మనకు కల్పించినారు. అద్భుతమైనటువంటి మాసం ఈ భాద్రపద మాసం. ఈ మాసంలోనే అటు వినాయక నవరాత్రులు జరుగుతాయి, తర్వాత వెంటనే ఇటు ఆశ్వేజ మాసంలో అమ్మవారైనటువంటి జగజ్జనని అమ్మవారి నవరాత్రులు కూడా జరుగుతాయి. అంటే ఈ భాద్రపద మాసానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే ఈ 15 రోజులు కూడా ఇంకెక్కడైనా ఒక రాత్రి, శివరాత్రి లేదా నవరాత్రులు, పాంచరాత్రులు అని ఉంటాయి. కానీ పితృపక్షాలకి, ఈ మహాలయ పితృపక్షాలకి మాత్రం 15 రోజులు పక్షం అంటాం. ఈ 15 రోజులు కూడా మంచి పండగ రోజులు అని మనం చెప్పాలి. భౌతికంగా చనిపోయిన వాళ్ళు మన ఇంట్లో ఉండరు, కానీ వారి ఆత్మ ఎప్పుడూ కూడా మనల్ని అంటిపెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. అందుకే ఆత్మఘోష అంటారు. ఈ ఆత్మఘోష అంటే ఏమిటి అంటే మహాలయ పితృపక్షాలలో అంటే ఒకవేళ ఆ తిథి అసలు చనిపోయినటువంటి మాసము తిథి నాడు మనం మర్చిపోయినా లేదా ఇతరత్ర కారణాల వల్ల మనం చేయకపోయినా మన ఋషులు మనకు ఒక వెసులుబాటును కల్పించినారు. అదేమిటి అంటే చక్కనైనటువంటి మాసం భాద్రపద మాసంలో ఈ మహాలయ పితృపక్షాల్ని మనకు ప్రవేశపెట్టినాడు. కాబట్టి అలాంటి ఋషులకు, అలాంటి మునులకు మనం ఎల్లవేళలా కూడా కృతజ్ఞత చెబుతూ మనం ఎప్పుడూ కూడా వాళ్లకు రుణపడే ఉంటాం. పితృపితామహ ప్రపితామహ అంటారు. అంటే తండ్రి, తాత, ముత్తాత, ఇలా మాతృ అంటే తల్లి, మళ్ళీ నానమ్మ, తాతమ్మ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొడుకైనటువంటి వాడు ఈ మహాలయ పితృపక్షాలలో ఆబ్దికాన్ని నిర్వహించాలి. అంటే వాళ్ళకి తర్పణం కానీ ఎవరెవరి ఆచార వ్యవహారాల ప్రకారం ఇటు పిండం కానీ ఇది పెట్టడానికి ఇవి అద్భుతమైనటువంటి రోజులు. అంటే దీని పితృమాసం అంటారు. అందుకే దీనికి దేవతలు కూడా అందరూ కూడా ఇవి పండగ రోజులనే మనకు ప్రకటించినారు. అంటే నేరుగా మనం ఈ మాసంలో ఈ 15 రోజులలో మనం నిర్వహించేటటువంటి ఈ క్రతువు ఏదైతే ఉంటుందో, మనం తర్పణం కానీ పిండాలు కానీ పెట్టేటటువంటి ఈ క్రతువు ఏదైతే ఉందో అది స్వయంగా భగవంతుడే మన పితృదేవతలకు, మాతృదేవతలకు అందిస్తారని ఒక నానుడే కాదు, దీంట్లో సంశయమే లేదు, ఇది నిజం. అయితే ఈ పితృపక్షాలు ఎవరైతే నిర్వహిస్తారో వారి కుటుంబాన్ని చూడండి, వాళ్ళ ఇంటిని చూడండి, చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్లకు సంతానంతో, ఉద్యోగంతో, వివాహాలతో, చాలా సత్సంతానంతో, వాళ్లకు ఆర్థికంగా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ ఆత్మను ఎప్పుడు ఎల్లవేళలా కూడా రక్షిస్తూ ఉంటాయి. అందుకే ఇది భద్రమాసం, భాద్రపద మాసం. ఈ మాసంలో ఈ 15 రోజులలో తండ్రి, తల్లి, తాత, ముత్తాత, నానమ్మ, తాతమ్మ ఇలా ఇంతే కాకుండా ఆ ఇంట్లో రక్త సంబంధీకులు ఎవరు పోయినా వారికి ఈ 15 రోజులలో అమావాస్య నాడు ఇంకా అతి ముఖ్యం అని కూడా మనకు చెప్పబడింది. అసలు ఈ 15 రోజులు కూడా ముఖ్యమైనవే. ఒక్కొక్కటి కూడా శాస్త్రంలో ఉంది. మనకు ఆత్మకు చావు లేదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పినాడు. మరి ఈ సంవత్సర కాలం కూడా ఆత్మ దేని గురించి ఎదురు చూస్తుంది, దేని గురించి ఘోషిస్తుంది అంటే నేను కనుక్కున్నటువంటి నా కొడుకు ఇంత పిండం పెట్టకపోతాడా, నాకు ఇంత భోజనం పెట్టకపోతాడా అని ఆ ఆత్మ వచ్చి ఇంటి చూరును పట్టుకొని వేళ్లాడుతూ ఉంటుందట. అందుకే మనకు జగద్గురువు అయినటువంటి ఆది శంకరాచార్యుడు దీన్ని ఒక ఆనవాయితీగా పెట్టినాడు. ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఈ యొక్క తర్పణాన్ని, శిలా తర్పణాన్ని లేదా పిండ ప్రదానాన్ని ఖచ్చితంగా చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపానాం బ్రాహ్మణ అని బ్రాహ్మణుడికి 2 బ్రాహ్మణులను 3 బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి భోజనం పెట్టమని ఉంది. అలాగే ఆ ఇంట ఆ రోజు ఎంతమందికి అన్నదానం చేస్తే, ఎంతమందికి భోజనం పెడితే అంత సురక్షితంగా ఉంటుంది, సురక్షంగా ఉంటారు ఆ కుటుంబం అని కూడా చెప్పబడింది. కాబట్టి విధిగా ఈ అమావాస్య నాడు ఇప్పుడు మహాలయ పితృపక్షాలు నడుస్తున్నాయి. ఈ 17వ తేదీ గురువారం నాడు అమావాస్య అవుతుంది. కాబట్టి అమావాస్య నాడు విధిగా అందరూ, చాలా మంది ఏమంటారు, మాకు ఆనవాయితీ లేదండి, మా పెద్దలు మాకు చెప్పలేదండి, కొంతమందిని చూస్తూ ఉంటాను, వింటుంటాను. అది చాలా పొరపాటండి, తప్పు. కానీ ఖచ్చితంగా చేయాలి. ఈ యొక్క మహాలయ పితృపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చేయమని ఉంది.
ఇంకో విషయం, గొప్పనైనటువంటి విషయం ఏంటంటే మన స్నేహితులు ఎవరైనా పోతే వారికి కూడా ఈ తిలాతర్పణం లేదా పిండ ప్రదానం చేయమని ఉంది మహాలయ పితృపక్షాలలో. అది కాకుండా మనం బాగా ఆపదలలో ఉంటే మనల్ని రుణమిచ్చి లేదా డబ్బిచ్చి మనల్ని ఆదుకొని లేదా మాట సహాయం చేసో ఏదో ఒక రకంగా మనల్ని ఆదుకున్నటువంటి వాళ్ళు ఒకవేళ చనిపోయారని తెలిస్తే వారికి కూడా చెయ్యమని ఉంది ఈ మహాలయ పితృపక్షాలలో. అంతేకాదు మనకు తెలిసిన వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు పోయినా సరే, వాళ్ళు రోజు ఆప్యాయంగా మనతో మాట్లాడుతున్నారు అనుకోండి, వారికి కూడా చేయమనుంది. అంత పవిత్రమైనటువంటి ఇది మన హిందూ ధర్మంలో ఉంది మహాలయ పితృపక్షాలని. కాబట్టి ఇది ఖచ్చితంగా నిర్వహించి ఈ మహాలయ పితృపక్షాలలో మీరు ఎన్ని రకాల అయినటువంటి దానం, మీకు శక్తి ఉంటే, ఆర్థికంగా స్తోమత ఉంటే అన్ని దానాలు చేయమనుంది. భూదాన, గోదాన, సువర్ణదాన, వస్త్రదాన, శయ్యాదాన, ఇలా ధాన్యదాన, ఇలా పాదరక్షలతో సహా, ఛత్రితో సహా అంటే గొడుగుతో సహా, ఇది చేతి కర్రతో సహా, ఇలా పాత్రతో సహా కూడా దానాలు నిర్వహించమని ఉంది. అందులో అతి ముఖ్యమైనది అన్నదానం. అన్నదానం చేస్తే ఈ మహాలయ పితృపక్షాలలో మన పూర్వీకులంతా కూడా సంతసించి మన కుటుంబం చల్లగా ఉండని, మన వంశం వృద్ధి కలగని అని చెప్పి ఆశీర్వచనం చేసి ఆ ఆత్మ సంతోషంగా ఉంటుందట. ఇంకో విషయం, ఇక్కడ చనిపోయిన వారు వెంటనే మళ్ళీ జన్మెత్తుతారు అని అంటారు. అదంతా తప్పండి. ఏమిటి అంటే పితృపితామహ ప్రపితామహ అంటే ఈ ముత్తాత వెళ్ళి ఇంకొక మోక్ష మార్గాన్ని పొందాలి, లేదా స్వర్గం, లేదా అతను చేసుకున్నటువంటి కర్మానుసారంగా అతనికి మరొక జన్మ ఉంటే అప్పుడు వెళ్తారు. అంటే ఈ తండ్రి స్థానాన్ని ఇంకో కొడుకు వచ్చి దాన్ని ఎప్పుడైతే అక్కడికి వస్తాడో అప్పుడు ఈ తండ్రి స్థానం కాస్త పితామహుడి దగ్గరికి వెళ్తుంది, తాత స్థానానికి వెళ్తుంది. ఈ తాత స్థానం కాస్త ముత్తాత స్థానంలోకి వెళ్తుంది. అప్పుడు ఆ ముత్తాతకి మోక్షం. అంటే అతను చేసుకున్నటువంటి ధర్మానుసారాన్ని బట్టి అతనికి పాపకర్మమో పుణ్యకర్మమా అని దాన్ని బేరీజు వేసుకొని భగవంతుడు నిర్ణయం చేస్తాడు. ఇతనికి మరొక జన్మ ఉంటుందా లేదా శాశ్వతమైనటువంటి ముక్తి లభిస్తుందా అన్నది అది భగవత్ ఇచ్ఛ, అతను చేసుకున్నటువంటి కర్మ అనుసారంగా ఉంటుంది. ఈ మహాలయ పితృపక్షాల్లో అందరికీ ఒక అనుమానం వస్తుంది, అయ్యా నాకు కొడుకులు లేరు, కేవలం కూతుళ్ళే ఉన్నారు, నేనేం చేయాలి అనుకుంటారు. మీరు సంశయమే లేదు, కూతుళ్ళు చేయవచ్చు. ఏం చేయాలి? వాళ్ళకు తర్పణం చేసే అధికారం లేకపోవచ్చు, పిండం పెట్టేటటువంటి అధికారం లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళు బియ్యం కానీ లేదా ఆ కూరగాయలు కానీ ఇవన్నీ తీసుకెళ్ళి కూడా ఒక బ్రాహ్మడికి ఇచ్చి నమస్కారం చేయొచ్చు. ఇంకోటి 5గురికి పెట్టమనుంది. బ్రహ్మ విష్ణు శివస్వరూపో, ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని అనుకొని ఒక ముగ్గురికి భోజనం. తర్వాత గోమాత పెట్టి, గోమాత కంటే అన్నం పెట్టకూడదు చూసినా ఇక్కడ సందర్భానుసారంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి అన్నం పెట్టకుండా వాళ్ళకి ఇంట్లో చేసినటువంటి రొట్టెలు కానీ, గోధుమ రొట్టెలు కానీ, పూరీలు కానీ తీసుకెళ్ళి పెట్టాలి. అది కూడా కుదరకపోతే ఆకుకూరలు తీసుకెళ్ళి ఆవుకు పెట్టాలి. అలాగే నదిలో అంటే జలంలో, చెరువులో కానీ నదీ తీరంలో కానీ ఆ జలచరాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా అన్నం తీసుకువెళ్ళి వేయవచ్చు. అంటే మన పితృదేవులకు ఏదైతే నివేదన చేస్తామో వాటిని తీసుకెళ్ళి మనం జలంలో కూడా కలపవచ్చు. అలాగే గోమాతకి ఆకుకూరలు, ఇంట్లో చేసుకున్నటువంటి పిండి పదార్థాలలో రొట్టె ముక్కలు కానీ పూరీలు కానీ పెట్టవచ్చు. ఇలా 5గురికి పెడితే మన పితృదేవతలకు చెందుతుంది, వారి ఆత్మ శాంతిస్తుంది, మన వంశం వృద్ధి చెందుతుంది, మనం కలకాలం కూడా సుఖ సంతోషాలతో ఉంటాం. ఈ మహాలయ పితృపక్షాల్లో మర్చిపోయే సందర్భాలు ఉంటాయి చాలా. మా అమ్మగారు ఎప్పుడు పోయారు, మా నాన్నగారు ఎప్పుడు పోయారు, మా తాతగారు ఎప్పుడు పోయారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ మహాలయ పితృపక్షాల్లో భాద్రపద మాసంలో పున్నమ తర్వాత వచ్చేటటువంటి పాడ్యమి మొదలు అమావాస్య వరకు ఏదైనా ఒక రోజు, ఈ 15 రోజులలో ఒక రోజు మీరు వీలు కల్పించుకొని మరీ ఖచ్చితంగా చేయాల్సినటువంటి మహా గొప్పనైనటువంటి కార్యక్రమం ఇది. ఇది గొప్పనైనటువంటి పండగ.
మీరు దసరా, దీపావళి, సంక్రాంతి ఇవి చేసుకోకపోయినా ఎవ్వరు కూడా అడగరు. కానీ పితృదేవతలకు చేయకపోతే మాత్రం ఆత్మ ఘోషిస్తుంది. ఆ ఆత్మ ఘోష అనేది మంచి ఘోష అయితే మంచిది, కానీ చెడు ఘోష కాకూడదు. అందుకే ఇప్పుడు చాలా మంది, కొంతమందిని చూస్తుంటాం, ఆ ఇంట్లో సంతానం లేకుండా, లేదా ఉద్యోగంలో ఏదో లోటుపాట్లు ఉండడం, వివాహంలో లోటుపాట్లు ఉండడం, ఆర్థికంగా లోటుపాటు ఉండడం, సొంత ఇల్లు లేక ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే 7 పిడిళ్లలో ఎక్కడో ఒక చోట పొరపాటు జరిగి ఇలాంటి పితృపక్షాలు చేయనందుకే ఇలాంటి రుగ్మతలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీనికి కూడా ప్రత్యేకంగా గరుడ పురాణంలో కూడా చెప్పబడి ఉంది నారాయణ బలి. ఈ నారాయణ బలి ఎప్పుడైతే చేసుకుంటారో, ఇది ఎక్కడ చేస్తారు, మన నాసిక్లో చేస్తారు. త్రయంబకేశ్వర్ దగ్గర నాసిక్లో ఈ నారాయణ బలి అని చేస్తారు. అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే 10 రోజులు మైల ఎలాగైతే పాటిస్తామో అలా అక్కడ 3 రోజులు కూడా ఈ మైలను పాటింపజేసి అక్కడ పిండ ప్రదానం చేసి శవదహనం ఎలాగైతే చేస్తారో అలాగ చేసి అక్కడ వారికి మోక్షాన్ని కలిగించి ఈ తరతరాలుగా వస్తూ ఎక్కడో ఒక చోట పడిపోయి ఉంటుంది కదమ్మా, అదంతా కూడా ఆ నారాయణ బలితో సమాప్తం అవుతుంది. మళ్ళీ ఆ వంశానికి మంచి రోజులు వస్తాయి. కాబట్టి ఈ పితృపక్షాలు ఎవ్వరూ కూడా అయ్యో ఇది మంచి రోజులు కాదేమో, వాళ్ళ ఇంట్లో ఏదో తర్పణం వదులుతున్నారట, పిండాన్ని పెడుతున్నారట, నన్ను ఏదో భోజనాన్ని పిలిచారు వెళ్ళకూడదు, అది పితృకార్యం కదా వెళ్ళకూడదు అని మాత్రం అనుకోకూడదు. ఎక్కడ పితృకార్యం జరిగి ఎవరు పిలిచినా వెళ్ళి ఎంత బాగా బ్రహ్మాండంగా భోజనం చేసి వస్తే వాళ్ళకి అంత మంచిది, మీకు అంత మంచిది. అంతేగాని అయ్యో వాళ్ళ ఇంట్లో శవం ఉంది వెళ్ళకూడదు, వాళ్ళ ఇంట్లో పిండ ప్రదానం అవుతుంది వెళ్ళకూడదు అని మాత్రం అనుకోకూడదు. ఇది దైవ కార్యాన్ని మించినటువంటి కార్యం ఇది అని చెప్తున్నాను. ఇది పితృ తర్పణం, పితృ పిండం అని కాదు, దీనికి ఒక మంచి పేరునిచ్చినారు మన ఋషులు, యోగులు. ఏమని అంటే పితృయజ్ఞం. ఇది యజ్ఞం, మాతృయజ్ఞం అని పిలవాలి మనం. ఇది యజ్ఞం. కాబట్టి ఎంత గొప్పనైనటువంటి కార్యక్రమం అంటే ఇది, అంత గొప్పనైన కార్యక్రమం. చాలా మంది వాళ్ళ ఫ్యాషన్కి వెళ్తారా, అయిపోయింది, ఆ 10 రోజులు చేసేసాము అయిపోయింది, ఇక ఇవన్నీ చేయం, మాకు సంబంధం లేదు, మాకు ఆనవాయితీ లేదంటారు. చాలా తప్పు. ఆనవాయితీ లేకపోయినా కల్పించుకోండి. ఎవరో ఒకరు బ్రేక్ చేశారని మీరు అది చేయకూడదు. అందరూ ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఆనందంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా పితృ కార్యక్రమం జరిపితే మహాయజ్ఞం ఇది. ఈ యజ్ఞం భగవంతుడు నేరుగా మన పితృదేవతలకు అందిస్తాడు. కాబట్టి మహాలయ పితృపక్షాలు చాలా మంచి దినాలు. అయితే ఇక్కడ అందరికీ ఒక సంశయం రావచ్చు, మరి ఈ 15 రోజులు కూడా ఎటువంటి గృహప్రవేశాలు కానీ పెళ్లిళ్ళు కానీ పేరెంటాలు కానీ చేసుకోకూడదని అంటారు, మరి ఎందుకండి అనొచ్చు. అవును, ఎందుకు చేసుకోకూడదు అంటే మనకు సంబంధించినటువంటి రక్త సంబంధీకులు, మన మాతృదేవతో, పితృదేవతో, మన గురువులో, మన స్నేహితులో, ఇలాంటి వాళ్ళంతా కూడా వెళ్ళిపోయినటువంటి, అంటే వారిని మనం వారికి ఏదైనా నివేదన చేస్తూ ఆనందంగా చేసుకోవాలి తప్ప మనం వేడుకలు చేసుకోకూడదు. అది అందుగురించి వాటిని ఆ కార్యక్రమాన్ని నిషేధించినారు ఈ రోజులలో. కేవలం పితృతర్పణానికి సంబంధించినటువంటి మహాపండుగ రోజులు ఇవి. కాబట్టి అందుకోసం మనం ఆడంబరాలకు పోము. ఒక ఇంట్లో ఎవరైనా పోతే కూడా సంవత్సర సూతకం అంటారు. ఎందుకు సంవత్సర సూతకం అంటామంటే ఈ సంవత్సర కాలం కూడా మనం ఎటువంటి వినోద యాత్రలకి కానీ విహార యాత్రలకి కానీ దైవ యాత్రలకి కానీ వెళ్ళకూడదు. ఎందుకంటే అది సంబరం, మనం సరదాగా వెళ్తున్నట్టు. అలాగే ఇంకో విషయం ఏమిటి, పండగలు పబ్బాలు చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అంటే కొత్త బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. కొత్త బట్టలు వేసుకోవాలంటే ఏంటి, మన వాళ్ళని మనం మర్చిపోయినట్టే కదా. వాళ్ళ కోసం మనం ఒక సంవత్సరం కాలం 365 రోజులు కూడా కొత్త బట్టలు వేసుకోకుండా, దైవ సన్నిధికి వెళ్లకుండా, పండగలు పబ్బాలకి ఈ ఆనందానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే నిరంతరం ఆ సంవత్సర కాలం కూడా మనం పితృధ్యానంలో, మాతృధ్యానంలో ఉండాలి. అదే మన శరీరం వాళ్ళు
ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరాన్ని ప్రసాదించినటువంటి మన తల్లిదండ్రులకు, మన గురువులకు, మన పూర్వీకులకు అందరికీ కూడా మనం ఒక తపస్సులాగా, ఒక యోగంలాగా, ఒక దీక్షలాగా, ఒక దీక్ష చేస్తే ఎలాగైతే కొన్నిటిని మనం వదిలేస్తామో ఆ రకంగా కొన్నిటిని మనం వదిలేయడం ఈ సంవత్సర కాలం మనం పాటించాల్సినటువంటి దీక్ష. దీన్ని ఏదో పెద్దలు సూతకం అని అన్నారు, కానీ ఇది ఒక రకంగా దీక్ష. ఏం దీక్ష ఇది? పితృదీక్ష, మాతృ దీక్ష, గురు దీక్ష అని దీన్ని పిలవాలి. అందుకని మనం మహాలయాల్ని అన్నిటినీ కూడా మహాయజ్ఞం అంటాం. అందుకే ఈ 15 రోజులలో మనం ఏదన్నా చేస్తే, పితృదేవతలకు చేస్తే మనకు ఆటంకాలుగా ఉన్నటువంటి కొన్ని పనులుగా నెరవేరుతాయి. పితృయజ్ఞం చేయడం వల్ల ఏం జరుగుతాయంటే కొన్ని సంవత్సరాలుగానో కొన్ని ఇదిగా మనం బాధపడుతున్నటువంటి ఏవైనా పనులు, వాటికి ఆటంకాలు వస్తుంటే అవి పోతాయి. ఇది నమ్మాలి. మన శరీరం ఇచ్చింది ఎవరు? తల్లిదండ్రులు. ఈ శరీరంలో మనం పితృయజ్ఞం చేశామంటే చెప్పడం, చేసిన తర్వాత చెప్పడం గర్వంగా చెప్పుకుంటాం. అదే చేయకుండా వెళ్ళి చెప్తే మన ఆత్మ ఊరుకుంటుందటని. అందుకే భగవంతుడు ఏం చేశాడు? మానవుడు ఏదో ఒక రోజు అబద్ధాలు ఆడతాడు లేదా మోసాలు చేస్తాడు అని చెప్పి భగవంతుడు ఏం చేసినాడు? మనల్ని ఏ రకంగా తయారు చేసినాడు? భూతాలతో తయారు చేసినాడు. పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్. ఈ చర్మం ఉంది కదండి, ఇది మీరు ఎంత ఖరీదైనటువంటి సబ్బులు పెట్టి స్నానం చేసినా కొంచెం గట్టిగా రుద్దితే మట్టి వస్తుంది. అవును కదండి, మట్టి వస్తుంది. అలాగే నేను మాట్లాడుతున్నాను అంటే ఇది ధ్వని. ఆకాశం ఏం చేస్తుంది? ఉరుముతుంది, రకరకాలుగా ఉరుముతుంది. అందుకే మనుషులంతా ఒకటే, అందరికీ ఇదే పంచభూతాత్మకమైన శరీరమే. కానీ ఒక్కొక్కరి మాట తీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి గాత్ర ధర్మం ఒక్కొక్క విధిగా ఉంటుంది. కాబట్టి ఈ మాట్లాడేటటువంటి ఈ ధ్వని ఏదైతే ఉందో ఇది ఆకాశం. ఇక నేను శ్వాస పీలుస్తున్నాను, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి కదా, అది వాయువు. ఇక నేను ఏది తిన్నా నా పొట్టలో అరుగుతోంది అంటే జఠరాగ్ని ఉంది, అగ్నిదేవుడు ఉన్నాడు. ఇక కంట్లో లాలాజలం, నా నోట్లో లాలాజలం, శరీరం అంతా కూడా జలమయమై ఉంది. అంటే ఇక భగవంతుడు మనల్ని ఎలా తయారు చేస్తాడో ఊహించండి. ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఇవి పంచభూతాలు అంటిపెట్టుకునే ఉంటాయి. ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరంతో ఏ చిన్న అబద్ధం ఆడినా ఎక్కడో ఒక చోట మనల్ని కొడుతూనే ఉంటుంది ఆత్మ. అరే తప్పు చేశావు, పొరపాటు చేశావు, కొంచెం ఆలోచించు అని చెబుతూ ఉంది. అది ఆత్మ ఉందని నమ్ముతున్నాం కదా, మరి ఈ పితృపక్షాలు ఉన్నాయని నమ్మాలి కదా, పితృయజ్ఞం చెయ్యాలి కదా, మాతృయజ్ఞం చెయ్యాలి కదా. ఎక్కడో మనకు ఎవరో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మన కోసం డబ్బు పంపిస్తున్నారంటే మన ఇండియన్ కరెన్సీ రాదు కదండి. అది ఇక్కడికి వచ్చినాక అక్కడి నుంచి ఇండియన్ కరెన్సీ పంపించదు కదండి. అది ఇక్కడికి వచ్చాక ఆ డాలర్ కాస్త మనకు రూపాయిలోనే మారి మనకు వస్తుందంటే ఇక్కడ మనం పిండం పెట్టేటటువంటిది ఇది అక్కడెక్కడో ఉన్న వాళ్లకు చేరుతుందా అని మూర్ఖత్వంగా మాట్లాడితే అది సబబు కాదు కదా. ఇది ఖచ్చితంగా అందుతుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, యద్భావం తద్భవతి అని. నీ మనస్సులో ఎటువంటి భావన ఉంటుందో అదే బయటికి ప్రస్ఫుటం అవుతుంది అని మనం ఆ కృష్ణుడి ద్వారా తెలుసుకోవాలి. అందుకే వాళ్ళంతా జగద్గురువులైనారు. మనకు మన ఋషులు, మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు నేర్పించినటువంటి జ్ఞానం మనం ఇక్కడ ధర్మం తప్పకుండా ఎవరైతే ఆచరిస్తారో వారంతా కూడా మోక్షాన్ని పొందుతారు. వారంతా కూడా భగవంతుణ్ణి ఈ జీవనం, ఈ శరీరం ఉన్నప్పుడే చూస్తాం. ఎక్కడ చూస్తాం? భగవంతుడిని మనిషిలో చూస్తాం. మనకు ఎటువంటి ఆటంకాలు రాకుండా, ఎటువంటి రుగ్మతలు రాకుండా మనం ఈ పితృయజ్ఞం, మాతృయజ్ఞం జరిపించినంత మాత్రం చేత మనం చల్లగా ఉంటాం, చక్కగా ఉంటాం, మనస్సు ప్రశాంతంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు, ఏమాత్రం సంశయం లేదు. ప్రతి ఒక్కరూ ఒకవేళ నా యొక్క ఈ మాటలు విన్నందుకు మీకు ఏమాత్రం కొంచెం అవును నేను ఒకప్పుడు చేయలేదే అనుకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు చెయ్యండి. చాలా చక్కటి పితృదేవతల యొక్క, మాతృదేవతల యొక్క చల్లని చూపుకు మనమంతా లోనవుతామని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి. నమస్కారం.
శ్రీధర్ శర్మ గారు అల్వాల్ లోపల ఒక చక్కటి దేవాలయం, దాదాపు ఇంతకుముందు చూసిన వాళ్ళకి ఇప్పుడు చూస్తే మాత్రం అసలు గుర్తుపట్టలేము మనం. ఆ విధంగా చక్కటి ఆర్కిటెక్చర్తో వారు స్వయంగా పూర్తి అక్కడే ఉంటూ తయారు చేశారు. వాళ్ళ నాన్నగారు కృష్ణమూర్తి గారు, కుటుంబ సభ్యులందరూ కూడా ఆ దైవ కార్యంలో ఉన్నారు వారు. కాబట్టి ఈ ధర్మ సందేహాలు, మనకు వచ్చే రకరకాల సందేహాలను తక్కువ సమయంలో, మనకు సమయం చాలా తక్కువ ఇచ్చాం వారికి, కాబట్టి తక్కువ సమయంలో వివరంగా చెప్పారు. కాబట్టి శ్రీధర్ గారికి మనందరి పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం. తర్వాత కార్యక్రమం కానీ నాన్న. శేఖర్, తర్వాత కార్యక్రమం. ఓవర్ టు శ్రీమతి భారతి గారు. I think there is a network challenge. Shekhar, Shanti Mantram. Arindan sir. Sir, Shanti Mantram. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. స్వస్తి. ధన్యవాదాలు.
అయిపోయింది సార్. Yeah.